ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడానికి ఇదే కారణం అనేది ఉద్దేశం కాదు. కానీ మోదీ గారికి ఇది కొంత ఉపయోగపడింది. ఒక 70 సీట్లు దీనివల్ల వచ్చాయని నివేదిక ఓట్స్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ అనేవాళ్ళు ముంబైలో విడుదల చేశారు. ఆ నివేదిక విస్తృతంగా ప్రచారమైంది. అది అయిన తర్వాత ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ మొన్న ఒక నివేదిక వాళ్ళు విడుదల చేశారు. నిజానికి కేసులన్నీ బయటికి తెచ్చింది, సుప్రీంకోర్టులో పెట్టింది ఎక్కువగా ఏడీఆర్ అంటే కొంచెం స్టాండర్డ్గా కూడా చూస్తుంటారు. వీళ్ళు కనీసం 6 నుంచి 7 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయని వీళ్ళు కూడా చెప్పారు. ఒక నియోజకవర్గానికి 20,000 చొప్పున ఎక్కువగా కనిపిస్తున్నాయి, 20 నుంచి 30,000 ఓట్లు ఎక్కువ కనిపిస్తున్నాయని వీళ్ళు అందులో ప్రస్తావించారు. సో అందులో చెప్పారు. అయితే దానివల్ల గెలుపులు ఓటములు తారుమారు అవుతాయని మేము చెప్పలేము, కానీ 30,000 ఓట్లు 27,000 ఓట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి, వీటికి వివరణ లేదు అని. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అని ఆయన మొన్న హఠాత్తుగా ఆయన మాట్లాడుతూ మరి ఈ నివేదిక వస్తే దీని మీద ఏమి స్పందన లేదంటే ఎన్నికల సంఘం చెప్పాలి కదా.